నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అబ్బాయి కాబోయే భార్య అబ్బాయి దగ్గర చీట్లు వేసాను. చీట్లు వేస్తే మా ఆయన్ని అప్పుడప్పుడు అమౌంట్ కట్టమని పంపించేదాన్ని. ఆయన పంపిస్తే ఇలాగా ఒక రోజు మా అబ్బాయికి కాలేజీ నుంచి వస్తుంటే వేరే సాట హోటల్లో కనిపించారంట. మీ వారు ఆయన కాబోయేటటువంటి భార్యతో. అప్పుడు వీడు చెప్పగానే నేను వీళ్ళ బాబుతో నేను కాలేజీలో ఉన్నాడంటే వాళ్ళ బాబుని తీసుకొని నేను వెళ్తుండగా వాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నారు. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కనిపించేటప్పటికి అడిగేవా? నేను అడిగాను. అడిగితే అప్పుడు ఆమె అన్నది నీతోనే ఉంటాను ఆయనతోనే ఉంటాను అంటుంది. వాడిని నిలదీసావా వాళ్ళ ఆయన్ని? అరే నీకు తండ్రి వయసు ఉంది, నా భార్యతో ఏంట్రా, నీ కాబోయే భార్యతో ఏంటని నిలదీసేవాడిని? ఆడేం చెప్పి ఆవిడే ఆయనకి సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకేం అడుగుతాను? అడుగుదా అనుకున్నాను మేడం. అప్పుడు కల్లా పనికి వెళ్ళిపోయారు కదా, లేరు. నేను సరే నేను ఈ లోపల ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిన తర్వాత నేను వచ్చేళ్ళకి మా ఇళ్ళ పక్కోళ్ళు మీ ఆయన 2-3 రోజు నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. వాళ్ళందరూ చెప్పారమ్మా. ఇంతకు మీరు మీ ఆయన అడిగారా లేదా చెప్పండి. అడిగాను మేడం. వచ్చిన తర్వాత అడిగితే ఇక ఏం లేదు, నేను డబ్బులు కట్టడానికి వెళ్తాను అన్నారులే అనేసి మాట తప్పించింది. హోటల్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కడతాడా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి డబ్బులు కడతాడా? నేను ఆవిడని పెళ్లి ఆవిడ ఏ తప్పు చేసినా పర్వాలేదు, అవన్నీ నేను క్షమిస్తానండి. ఆవిడ ఇప్పటి నుంచి మంచిగా ఉంటానండి. అంతా దయమయ్యాడు. ఏందయ్యా నువ్వు? ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా మీ అమ్మాయికి నీకు? ఉందండి. బతుకు తెరువు కోసం నాకు చిట్టులు వేసిన ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంది ఇక్కడ అందరికంటే. అలాంటి ఆవిడ మీ ఆయన ట్రాప్ లో పడాల్సిన అవసరం ఏముంది? సరే అమ్మా, నువ్వు సూసైడ్ చేసుకుంటాను అన్నావట, ఎందుకమ్మా? అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మీ పిన్ని దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ కన్నా మీ పిన్నే బాగుంది అని అందరూ ఏడిపిస్తున్నారండి. మురళి గారు, ఎక్కడెక్కడ ఊతున్నావు ఫ్లూట్? మీ వయసు ఏంటి, మీరు సిగ్గేంటి? మేడం సిగ్గు అయ్యా, సిగ్గా ఎవడాలు తెలుస్తుంది. అమ్మాయి తెలుసా మీకు? తెలుసు మేడం. ఎవరు అమ్మాయి? నా లవర్ మేడం. నీకంటే అమ్మాయి ఏజ్ 20 ఏళ్ళు చిన్నది తెలుసా? తెలుసు మేడం. ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు? ఆవిడ చేసుకోబోయే అబ్బాయి. ఆ అమ్మాయిలు ఎవరు తెలుసా? తెలియదు మేడం నాకు. ఇప్పుడు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి మీరిద్దరు లవర్స్ అంటుందండి. ఏమ్మా ఏంటి సంగతి? ఎవరు కావాలి ఇద్దరులో? నాకు ఇద్దరు కావాలి మేడం. సో చిట్టీలు వ్యాపారం చేసే నీ దగ్గర మగాళ్ళు రాకూడదు. నీకు ఆయనకు వయసు ఎంత తేడా తెలుసా? వయసుతో పనే ఉంది మంచిగా ఉన్నప్పుడు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.